వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ ఇక్కడ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది ఒకటి రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేప్పటికి మనం ఈ యొక్క నోటిఫికేషన్లో లైబ్రేరియన్ జాబ్స్కి సంబంధించి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి మొదటిగా మనకి లైబ్రేరియన్ జాబ్స్తో పాటు కొన్ని పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. డీన్ అని, అదేవిధంగా నర్సింగ్ సూపరింటెండెంట్ అని, ఇక నెక్స్ట్ ఆడియోలాజిస్ట్ ఆర్ స్పీచ్ లాంగ్వేజెస్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్రేడ్ 2 జాబ్స్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అనమాట. అదేవిధంగా మెడికల్ రికార్డ్స్ అసిస్టెంట్ గ్రేడ్ 2 మల్టీ రిహాబిటేషన్ వర్కర్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి మనకి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి సంబంధించి ప్రధానంగా ఒక పోస్ట్ ఉంది. ఇది అన్రిజర్వ్డ్ అనమాట. అప్ టు 30 years వరకు కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక 6th లెవెల్ పే లెవెల్ అనమాట, సిపిసి. అదేవిధంగా దీనికి సంబంధించి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట ఇది. సో ఉన్న వేకెన్సీ వచ్చేప్పటికి ఒకటే, అన్రిజర్వ్డ్లో ఉంది. 30 years అనమాట ఏజ్ లిమిట్. ఎవరైతే రిజర్వేషన్ పర్సన్స్ ఉంటారో వారికి ఖచ్చితంగా రిజర్వేషన్స్ అనేది అప్లై అవుతాయి. అదేవిధంగా మనకి 6th లెవెల్ పే అనమాట, పే స్కేల్ వచ్చేప్పటికి. దీని క్వాలిఫికేషన్ వచ్చేప్పటికి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఆర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అకార్డింగ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అంటూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ లైబ్రరీ అండర్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ autonomous or statutory organization, PSU, university or recognized research or education institute అంటూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అంటూ కూడా మనకి క్వాలిఫికేషన్స్ అనేవి డిజైరబుల్ క్వాలిఫికేషన్. ఇది వచ్చేప్పటికి మొదటి చెప్పింది మాత్రం ఎసెన్షియల్, కంపల్సరీగా ఉన్నారు. ఇది ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్లో డిగ్రీ పట్టా అనేది పొంది ఉండాలంటూ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ అదేవిధంగా దీనికి సంబంధించి మనకి వివిధ రకాల పోస్టులు కూడా క్వాలిఫికేషన్స్, దానికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వడం జరిగింది. మనకి దీనికి సంబంధించి ఈ యొక్క పోస్ట్కి వచ్చేటికి లాస్ట్ డేట్, అప్లికేషన్ డేట్ వచ్చేటికి December 17th అనమాట. సో మనం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం దీనికి సంబంధించి AILSHMYSCRE.in అనే ఒక వెబ్సైట్లో మనం దీనికి సంబంధించి ప్రతి డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది ఈ రోజు ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి అప్డేట్స్ అనమాట. ఎలాంటి అప్డేట్స్ ఎన్ని వచ్చినా సరే మనం ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. సో ఇంకా మన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ యొక్క లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా అందరూ కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ షేర్ చేయాల్సిందిగా కోరటం జరుగుతుంది. సో ఇది ఈరోజు ఉన్న అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.